మీడియా మిత్రులకి నమస్కారం. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం అన్న మీద కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు జరిగిన సందర్భం ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఆ సందర్భం నుంచి మనకు ఒక విముక్తి కూడా కలిగింది. తెలుగుదేశం పాలన, చంద్రబాబు నాయుడు వ్యవస్థ ఆక్రమించుకున్న భూముల కోసం మెదక్ జిల్లాలో ఉద్యమం లేకుండా చేసినాడు. మెదక్ జిల్లాలో ఏరి మైదాన ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు చేయించినాడు. రంగారెడ్డి జిల్లాను ఖాళీ చేయించినాడు. ఇటు మహబూబ్ నగర్ ఖాళీ చేయించినాడు. దక్షిణ తెలంగాణ అనేది ఒక ఆయుపట్టుగా తయారవుతున్నప్పుడు ఈ జిల్లాలను ఖాళీ చేయించడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రయత్నం చేసినాడు. ఆయన అనుంగ ఆఫీసర్లు అప్పుడున్న పరిస్థితి 2014లో ఈ పరిస్థితి నుంచి అయితే మనం బయటకు వచ్చింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణలో కనీసం ఏం జరిగినా ఏం జరగకపోయినా చంద్రబాబు లాంటి ఈ నగరాలను ఏలడానికి ప్రయత్నం చేసిన వాళ్ళైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయారంటే పూర్తిగా వెళ్ళిపోయినారు అనలేం, కానీ ఇప్పటికీ వాళ్ళదే నడుస్తున్నది కొంత, కానీ దాని నుంచి విముక్తి పొందినాం. కానీ గద్దరన్న మీద కాల్పులు జరిపింది ఎవరో ఇప్పటి వరకు బయటికి రాదు. కారణాలు అనేకం. ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా, ప్రభుత్వాలు ఎన్ని మారినా, ప్రభుత్వంలోకి వచ్చేదాకా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. ప్రజాస్వామ్యం గురించి అద్భుతంగా మాట్లాడతాయి, స్వేచ్ఛల గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడతాయి. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినారో తేడా వస్తుంది, సహజం. అందుకే ఏమంటామంటే దీన్ని, ఈ పరిస్థితిని అన్ని ప్రభుత్వాలు ఒకే రకంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ ప్రభుత్వాలు ఫేస్ చేసే అంశాలు, దాన్ని లేవనెత్తే మనుషులు, ప్రశ్నించే మనుషులు. గద్దర్ జీవితాంతం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అందువల్లనే ఆయనను చంపడానికి కుట్ర జరిగింది. ఒకసారి కాదు, చాలాసార్లు. అజ్ఞాతవాసానికి వెళ్ళి వచ్చినాడు. జీవితం అంతా ప్రజల్లో జీవించి ఉన్నాడు. వెన్ను మీద ఒక తూట పెట్టుకొని ఆయన పాట పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసిన అంతర్జాతీయ స్థాయి కళాకారుడు, గాయకుడు, ఇంకా తత్వవేత్త గద్దర్. సమస్య ఏమిటంటే అసలు గద్దర్ మీద కాల్పులు ఎవరు జరిపిందని తేలకపోవడానికి కారణాలు. సరే, ఇప్పుడు అన్నీ లేడు, కానీ అన్న వేసిన ప్రభావంలో ఇది ఒక గణనీయమైన విషయం. కాల్పులు జరగకముందు, కాల్పులు జరిగిన తర్వాత, కాల్పులు జరిగిన తర్వాత అప్పటిదాకా ఉన్న ఒక వాతావరణం, నిర్బంధ వాతావరణంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లాగైతే అందరూ కలిసి వచ్చినారో అట్లా గద్దరన్న నిమ్స్ లో ఉన్నన్ని రోజులు అక్కడ ఒక జాతర జరిగింది. ప్రతి సంఘం వచ్చింది, ప్రతి ఆర్గనైజేషన్, అంటే ప్రజల సంఘాలు అన్నీ వచ్చినాయి. రోజు వేల మంది జాతరలాగా నిమ్స్ నడిచింది. అంటే ఆ నిర్బంధ వాతావరణాన్ని అన్న సంఘటన బద్దలు కొట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన ప్రజల కోసం పునరుద్ధరించడం. ఇది చరిత్ర కాదు, ఇది వర్తమానం కూడా. ఎందుకంటే గద్దర్ లాంటి వాళ్ళు జీవించి ఉంటారు. పాటలో, ఆయన ఆటలో, ఆయన స్మృతిలో, ఆయన చెప్పిన విషయాలలో. అందుకే పొలాల కాడ నాటలేసే వాళ్ళు పాడుకుంటారు గద్దరన్న గురించి. ఆయన ఏమన్నాడు, ప్రజల కోసమే మాట్లాడిన పాటలు పాడతారు. మనం ఆయనను, ఆయన స్మృతిని, ఆయన వారసత్వాన్ని ముందర తీసుకుపోవడానికి, అన్న మరణించిన తర్వాత కూడా ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి జయంతి, వర్ధంతి, ఈ మారు పుట్టుక, రెండోసారి పుట్టిన ఇదాన్ని కూడా ఘనంగా జరపాలని గద్దర్ ఫౌండేషన్, ముఖ్యంగా సూర్యం, వీళ్ళంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గద్దరన్న వారసత్వాన్ని నిలపాలి. ఆయన ఒక తెలుగు నేలన కావచ్చు, లేదా భారతదేశంలో కావచ్చు,
ఆ సంప్రదాయం, ఆ వాగ్గేయకారుల సంప్రదాయంలో అంత ఉన్నతమైన మనిషి మరొకరు లేరు, అంత ప్రభావితం చేసిన మనిషి మరొకరు లేరు. అంటే ఆయన వారసత్వాన్ని కొనసాగించాలంటే ఒకటి, ఆయన ఏం చేసినాడు, ఏం పనులు చేసినాడు, ఎట్లా చేసినాడు, ఏం రచనలు చేసినాడు, ఏం పాటలు పాడినాడు, మనకి ఏం అందించిపోయినాడు, ఏం మాట్లాడినాడు, ఇవన్నిటి ఒక చరిత్ర కొనసాగాల్సి ఉన్నది. ఈ చరిత్ర అంతా నిక్షిప్తం చేయాల్సి ఉన్నది. గద్దర్ చిరస్మరణగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాల్సి ఉన్నది. దీనికోసమని జయంతి, వర్ధంతి, ఈ 6th నాడు జరిగిన ఈ కాల్పుల ఘటనను కూడా ఇప్పుడు 6వ తారీఖున సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెడుతున్నాం. ఈ మీటింగ్కి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత అనేది ఒక మకుటంతో ఈ సభ జరుగుతుంది. ఒక్క భారతదేశంలోనే కాదు, లేకుంటే తెలంగాణలోనే కాదు, ప్రశ్నించే గొంతులు అంతటా కూడా అణచివేతలే కనబడుతున్న ఒక కాలంలో జీవిస్తున్నాం. ప్రశ్నించే గొంతులు పాలకులకి ఎప్పుడైనా మెరమెరగానే ఉంటాయి. ఎందుకంటే ప్రశ్న చాలా పెద్దది. ఈ ప్రశ్న అదొక పునరుత్థానమై గొప్ప ఉద్యమాన్ని దారితీస్తుంది. ఆ ప్రశ్న ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఆ ప్రశ్న ప్రభుత్వాన్ని కూలగొడుతుంది. అందుకే పాలకులకి పాలితులు వేసే ప్రశ్నలు అంటే భయం. ఈ భయం గురించి మాట్లాడుకోవడానికి, గద్దరన్న గురించి మాట్లాడుకోవడానికి, గద్దరన్న ఇచ్చిన వారసత్వం గురించి మాట్లాడుకోవడానికి 6వ తారీఖు సభ ఉంటుంది. కనుక అందరూ ఆహ్వానితులే, రండి, గద్దరన్న దలుచుకోండి, గద్దరన్న వారసత్వాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తూ సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.